వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి మీ 90s రీయూనియన్ హీరోయిన్స్ అంతా కలవటం ఇవి జరుగుతున్నాయా? చేస్తాం. మీనా గారు, రమ్యకృష్ణ గారు. మీనా రమ్య ఇప్పుడు షూటింగ్స్ చేస్తున్నారు, మళ్ళీ బిజీగా ఉన్నారు. అవును, ఆమెది 45 years అయిన దానికి వెళ్ళాను. మేమిద్దరమే ఎక్కువ సినిమాలు కలిసి చేసాం, నేను మీనా. కన్నడ, తెలుగు, తమిళ్ అన్నిట్లో ఇద్దరు హీరోయిన్లు అంటే నేను మీనా ఎక్కువ చేసాం. అవును. సో తన ఫంక్షన్ కి నేను వెళ్ళాలి కదా. సో టఫ్ ఫైట్ ఉండేది కదా అప్పుడు హీరోయిన్స్ కి మధ్యలో. గొడవలు ఏమి ఉండేవి కాదు. నాతో అందరు హీరోయిన్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రమ్య, రాధికక్క, ఖుష్బు, మీనా అందరు నాతో బాగుంటారు. ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటాము. సో యాక్టింగ్ చేసేటప్పుడు డ్రెస్సింగ్ లో బెస్ట్ గా కనిపించే దాంట్లో పోటీ ఉండేది మాకు. అవునా? ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి చూస్తారు, వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చూస్తారు, ఎవరు ముందు వస్తారో వాళ్ళ డ్రెస్సింగ్ ని ఇంకో ఆర్టిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ చూసి ఏ కలర్ వేస్తుంది, దానికన్నా మంచి కలర్ వేయాలి. అన్ని రెడీగా ఉంటాయి కదా, మాకు ఒక డ్రెస్ ఉండదు, 10-15 ఉంటాయి. సో అప్పటికప్పుడు ఒక హౌస్, ఇప్పుడు బొబ్బుల్ సింహము ఇద్దరికి చీరలే. సో వాళ్ళు ఏం కలర్ వేస్తారని మేమేం కలర్ వేస్తామని వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే బెస్ట్ గా ఉండడానికి పోటీ పడేవాళ్ళం. ఫస్ట్ నుంచి కూడా మీరు చీరల్లోనే అందంగా ఉంటారులే. అబ్బా, పెర్ఫార్మెన్స్ కూడా చీరల్లోనే బాగా చేసేవాళ్ళం. అబ్బా, అంతే కదా. మీకేం కంఫర్ట్ ఎక్కువ అంటే ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది? అట్లే నేను నాకు వల్గారిటీగా ఎక్కడ కనిపించింది. నేను ఎక్కువ శారీస్, అదే ఎక్కువ శారీస్, అదే నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. శారీస్ లోనే అప్పటి నుంచి ఇప్పటికి శారీస్ లోనే రోజా గారు అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. అందుకనే వేరే డ్రెస్సుల్లో వచ్చి ట్రోల్ చేసేది. అక్కడ నువ్వు స్విమ్మింగ్ పూల్ లో చీర కట్టుకొని దిగమన్నట్టున్నావు, భలే చెప్తావు. ఏ ఊర్లో ఉంటామో దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఎడారిలోకి వెళ్ళి పట్టు చీరలు కట్టుకోండి, లేకపోతే ఎండల్లోకి వెళ్ళి పట్టు చీరలు కట్టుకోండి అంటే మనకి కాదు. అది చెప్పేవాడు పెళ్ళాం, కూతురు, చెల్లెలు ఏ డ్రెస్ వేసుకుంటుందో వాడు ఒకసారి వెనక్కి చూస్తే మళ్ళీ ఇంకోసారి ట్రోల్ చేయడు. సమయం సందర్భం బట్టే కదా ఉంటాం. ఫ్లైట్ లో పోతాం, చుడిదార్ వేసుకొని పోతాం, సూట్ కేసులు ఉంటాయి, బ్యాగులు ఉంటాయి, చీర ఎత్తుకుంటే దాని మీద వేసి కింద పడతాం. సో ఆ కంఫర్ట్, అంతేగాని వల్గర్ గా ఏదో స్లీవ్లెస్ లో షార్ట్స్ వేసుకుని తిరగను కదా, నేను ఎప్పుడు కూడా తిరగను అలా. అవును. సో ఫుడ్ ఏం తీసుకుంటారు రోజా గారు? ఫుడ్ బాగా ఇష్టంగా తింటా, కొంచెం తిన్నా ఇష్టంగా తింటా. ఇప్పుడైతే కార్తీక మాసంలో ఉన్నాను, ఫుల్ వెజ్, అందుకే. ఓకే, లేకపోతే నాన్ వెజ్ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది నాటుకోడి పులుసు, ఫిష్. ఓకే. సో కానీ మీ అధినాయకుడు మటుకు ఎప్పుడు అదే మెయింటైన్ చేస్తారు. ఏం ఫుడ్ తీసుకుంటారు ఆయన? 2 hours జిమ్ చేస్తారు. 2 hours జిమ్ ఎవ్రీ డే. అండ్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా, అన్ని ఏమంటారు ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవే ఎక్కువ తింటారు, రైస్ అవి తిన్నారు. అందరూ అంతే, షర్మిల గారు కానీ, భారతి మ్యామ్ కానీ, అమ్మ గాని, అందరూ చాలా లిమిటెడ్. మీ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు వాళ్ళు ఏం ఫుడ్. మాకు పాదయాత్ర వచ్చినప్పుడు చూసాం ఫుడ్. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, అన్న తినేటివి అడిగితే ఇడ్లీ, దోశ లాంటివి తినరు, చాలా తక్కువ. ప్రోటీన్ ఫుడ్, చాలా ఏమంటారు హెల్త్ కాన్షియస్ బాగా అందరికి. ఓకే, వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. సో పాలు కూడా ఏదో 1 లీటర్ పాలు 1 గ్లాస్ అవుతుంది, అల్లం వేసి మరగబెట్టి తాగుతారు. మీరు ఫాలో అయ్యారు నెక్స్ట్ అదేమన్నా ఆయన డైట్ ని? ఫాలో అవట్లే మీరు? ఇంకా నేను బాగా తింటాను, ఫుడ్ ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా బాగా ఇష్టం. వెంకటేష్ గారు ఇలా చూసేవాళ్ళు, ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది, అందరం కూర్చొని తినేవాళ్ళం. నాతో షూటింగ్ ఉందంటే అందరికి భోజనాలు. అలా ప్రభు గారు, శివాజీ గణేష్ వాళ్ళ అబ్బాయి ఉంటే అందరికి భోజనాలు. అట్లా మేము ఎంజాయ్ చేయడమే కాకుండా ఫుడ్ అందరికి పెడతాం. వెంకటేష్ సార్ వాళ్ళంతా కూడా లిమిటెడ్ ఫుడ్ తింటారా, వాళ్ళు మా క్యారేజ్ చూస్తే ఇట్లా చూస్తారు, హీరోయిన్ ఏంటి పెద్ద క్యారేజ్ వచ్చిందని ఫస్ట్ డే. నాకైతే ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ గుర్తుండిపోయింది అసలు. ఓకే, సో ఇంకేంటి రోజా గారు, బ్యాక్ టు ఫార్మా, మళ్ళీ ఇంకా నియోజకవర్గంలో యాక్టివ్ అవ్వటం? ఎస్. సో ఆ రోజు నుంచి అక్కడే ఉన్నాను, కౌంటింగ్ అవ్వగానే నేరుగా కాన్స్టిట్యున్సీకి వచ్చాను. ఒక 7 days ఉన్నాను. ఎన్ని రోజులు అయింది కోలుకోవడానికి? అదే హ్యాట్రిక్ కొడతాను అనుకున్నాను ఈసారి. ఫస్ట్ రౌండ్ లో తెలిసిపోయింది సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. ఎందుకంటే మాకు ఎప్పుడైతే వీళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అవుతూనే అవ్వాల్సిన ఎలక్షన్ 2 months వెనక్కి తోసేశారు. ఈ 2 months వెనక్కి వెళ్ళినప్పుడు ఓవరాల్ గవర్నమెంట్ కంట్రోల్లో వాళ్ళకి తీసుకొని మా తిరుపతి డిస్ట్రిక్టే 3 ఎస్పీలు మారిపోయారు, 3 కలెక్టర్స్ మార్చారు. అంటే ఒకరు నేయటము, వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే మళ్ళీ మార్చడం, అట్లా అసలు గందరగోళం అయిపోయింది ఎలక్షన్ అప్పుడే. ఫస్ట్ టైం నా లైఫ్లో, నాది 5th ఎలక్షన్ ఇది, ఫస్ట్ టైము వితౌట్ పోలీసు ఎవడు పడితే వాడు లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, లోపలికి వెళ్ళటం.
ఏం అర్థం కాల. చాలా ఏదో మామూలుగా సంతలో వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నట్టు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఘోరంగా జరిగింది. అయినా కూడా మాకైతే నిజంగా డౌట్ రాలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ రౌండ్ అవ్వగానే వడమాలపేట అనేది మాకు కాన్స్టిట్యున్సీ హాట్ లాగా మా పార్టీకి. ఎప్పుడు నేను 2 సార్లు గెలిచింది కూడా ఆ మండలం వల్లే గెలిచాను. అక్కడ నాకు స్టార్ట్ అవుతుంది మెజారిటీ. అక్కడ నుంచి అలా వెళ్తుంటా, ఇంక తెగదు. అక్కడ ఫస్ట్ రౌండ్ 3000 వచ్చేసింది వాళ్ళకి. నాకేం అర్థం కాదు, ఒక నిమిషం ఇలాగే ఉన్నా. సెకండ్ రౌండ్ మళ్ళీ 3000. సో అర్థమైపోయింది సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది, ఇది జనం ఇచ్చిన తీర్పు కాదు. నేను వెళ్తున్నా అని చెప్పి బయట వచ్చేసాను కదా, మీరు చూసుంటాను. వెంటనే వచ్చేసాను నేను. లేకపోతే మా కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా 1000, 2000. 858 ఫస్ట్. ఇప్పుడు నాటి కాదు, వాళ్ళ డాడీ నుంచి ఉన్నారు కదా ఇప్పుడున్న క్యాండిడేట్ డాడీ ముద్దుకృష్ణ నాయుడు కూడా 1200, 1600 తోనే గెలిచారు చంగారెడ్డి మీద. సో అక్కడ 1000, 2000 ఓహో అంటే 5000, 6000 అంతే. 40,000 అంతా అసలు తలకిందులు తపస్సు చేసినా కూడా ఉండదు. సో అది మనకి ఫస్ట్ రౌండ్ అర్థమైపోయింది కదా సంథింగ్ రాంగ్ అనేది. నేను వచ్చేసాను. నేను పెద్ద ఇంకా దాని గురించి ఆలోచన కూడా లేదు, అంతే. లాస్ట్ వరకు వచ్చి ఒక 1000, 2000 తోడిపోతే బాధేసి ఉండేది. ఏంట్రా ఇంత కష్టపడ్డాము, ఇంత సర్వీస్ చేసాము, ఇంత డెవలప్మెంట్ చేసాము, ఎందుకు ఓడిపోయామని ఒక బాధ ఉండేది. ఇది అర్థమవుతుంది కదా. సో అంతే, క్యాజువల్ గా బయటకు వచ్చా, నేరుగా కాన్స్టిట్యున్సీకి వచ్చా. ఇంకా అందరూ వచ్చి ఓవన్ బాగా కష్టపడి వర్క్ చేశారు అందరూ కూడా సిన్సియర్గా. ఏంటి ఎవ్రీ హౌస్ కి వెళ్ళాలి కదా. అవును, మీకు వచ్చిందా రాలేదా, ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ వాళ్ళకి ఆ వెల్ఫేర్ కానీ వాళ్ళ ఊర్లో అడిగిన డెవలప్మెంట్ ఏది లేకుండా చేశారు. ఇది లేదు అనకుండా వాళ్ళు అడిగిన ప్రతిదీ చేసి ఇచ్చాం. సో అలాంటప్పుడు అలా అయినప్పుడు పాపం లీడర్స్ అయితే చాలా ఏడ్చారు. నాకే బాధ వేసింది. నేను అందరినీ, నన్ను ఓదార్చాల్సింది పోయి నేను అందరినీ ఓదార్చా. సో 1 వీక్ ఉండి అన్ని మండలాల్లో ఒక్కొక్కరుగా మండలం వస్తే అందరితో మాట్లాడి ధైర్యం చెప్పి అందరినీ కన్విన్స్ చేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళా. ఒక 3 days ఉండి మళ్ళీ వచ్చేస్తా. ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. నేను అక్కడే ఉన్నా, మీ టీవీలోనే. చెన్నైకి వెళ్ళిపోయా, ఇల్లు అమ్మేసా, విజయపాట్ అంటే. నేను నగిరిలోనే ఉన్నాను. ఇంక నగిరిలో రోజు తిట్టమంటే తిడతాను నేను, మీరు వేసుకుంటానంటే. ఉన్నానని తెలియాలంటే తిడితే కానీ వేయట్లేదు, పొగిడితే ఎవరిని వేయట్లే మీరు. సో మీరు అలా ఉంటేనే అందరికి తెలుస్తారు అయితే. అవును, మరి ఇష్యూ జరిగింది మొన్న, ఒక అమ్మాయిని చంపేశారు వడమలపేట. ఇంక అక్కడికి వెళ్ళి మాట్లాడటం. లేకపోతే మామూలుగా ఊరికి ఏం మాట్లాడతాం మనము. ఇప్పుడు గుడికి వెళ్ళేసి ఏదో వీడియో పంపించలేము, లేదా ఇంట్లో కూర్చొని ఉన్న వీడియో పంపించలేము. లీడర్స్ అందరూ వస్తారు కదా, ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ వస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్స్లో, కాలేజ్ సీట్స్, లేకపోతే వాళ్ళ హాస్పిటల్లో ఎవరైనా జాయినింగ్ అవ్వాలంటే ఫోన్ చేస్తారు. అవన్నీ మేమే కదా చూసుకోవాలి. నా ఫోన్ డైరెక్ట్ యాక్సెస్, చిన్న కార్యకర్త వరకు ఎవరైనా ఏ టైంలో నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్ నేను వాళ్ళతో మాట్లాడి చేసి. అలా యాక్సెస్ ఉండబట్టి అన్ని ఫోన్ కూడా. ఏమైంది? సో మీ వెల్ విషెస్ కూడా ఎక్కువ కాల్ చేసేది, ఫోన్లు చేసి ఎక్కువ తిట్టడం. అంత సీన్ లేదు. బిఫోర్ పాలిటిక్స్ లో అంత సీన్ ఇవ్వదు. ఫోన్ చేసి మాట్లాడితే కాల్ చేతులు ఇచ్చేస్తాయి, ఏదంటే అది మాట్లాడితే. అట్లా తెలియదు, అంత ధైర్యం చేయరు. హీరోయిన్ ఉన్నప్పుడు అదొక క్రేజ్ ఉంటుంది కదా, అల్లరి పిల్లలు. పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు లేదా వచ్చాక నాకు ఫోన్ చేసి ఎవడు మాట్లాడాను, వాట్సాప్ లలో పంపటాలు. నేను అసలు కొత్త నెంబర్లు ఎత్తాను కదా, ఆల్మోస్ట్ అన్ని ఫీడ్ చేసి ఉంటా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరి నెంబర్. అందుకే ఎవరికైనా చెప్తా నేను, ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోతే ఏదైనా పని మీద ఉండి మీరు మెసేజ్ పెట్టండి అంట. ఒకవేళ కొత్త నెంబర్ వస్తే నేను ఎత్తాను కదా, సో వాళ్ళు మెసేజ్ పెడతారు కదా, పలానా ఊరు పలానా వాళ్ళని మాట్లాడాలంటే అంటే నేనే చేస్తాను. అందరికి అలవాటు.